ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి మల్లీశ్వరి. మల్లీశ్వరి ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా? తను ఒక యువతరంగం, మీడియా రంగంలో మొట్టమొదటి కెమెరా ఉమెన్గా ప్రవేశించింది. ఈ జర్నీ చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. బాల కార్మికురాలుగా ప్రయాణం మొదలైన మల్లీశ్వరి గాయనిగా మారింది, తర్వాత కెమెరా ఉమెన్గా మారింది. ఆడపిల్లల చదువు, ఆడపిల్లల ఆత్మస్థైర్యంతో నిలబడటం తన ప్యాషన్, తన ఆదర్శం. దానికోసం అతిపెద్ద పోరాటం కూడా చేస్తుంది. మల్లీశ్వరి ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఉన్నాయి. తల్లి చిన్నతనంలోనే చనిపోయారు, కానీ అది ఆ బాధని భరించుకుంటూనే తన జర్నీని కొనసాగిస్తూ ఒక కంట తన కంఠంలో పాట పాడుతూ ఉంటుంది, ఇంకొకటి కెమెరా కన్నుతో ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ సంభాషణ ఇంటర్వ్యూలు అన్నీ కూడా మల్లీశ్వరే చేస్తుంది. సో మల్లీశ్వరితో మాట్లాడదాం, తన కథని తెలుసుకుందాం. ఆ కథ నుంచి మనం చేయవలసింది ఏంటి, తన ఆశయానికి, తన ఆదర్శానికి మనం ఎట్లా బాసటగా నిలబడతాం, ప్రభుత్వాలు ఎట్లా బాసటగా నిలబడతాయి, ఇవన్నీ తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో మల్లీశ్వరి. హలో. నిన్ను చూస్తే ఎప్పుడు కూడా ఒకటే గుర్తొస్తుంది, నువ్వు పాడేటటువంటి పాటలు. ఓకే. నిన్ను మొదటిసారి టీవీ స్టూడియోలో చూసినప్పుడు మాకు కలిగినటువంటి ఆనందం నాకైతే చాలా చెప్పతరం కానిదన్నమాట. ఎందుకంటే పిల్లలందరూ అట్లా మంచిగా ఒక దాంట్లోకి వచ్చి ఒక ప్రొఫెషనల్గా నిలబడి, అందులో ముఖ్యంగా ఛాలెంజింగ్గా ఉండేటటువంటి వీడియో దాంట్లోకి రావడం అనేటటువంటిది మేమందరం గర్వకారణంగా ఫీల్ అయ్యేటటువంటిది. నీ ప్రయాణం నీ మాటల్లో మేము వినాలనుకుంటున్నాం. ఓకే అక్క, తప్పకుండా. నీకు ఇష్టమైనటువంటి పాటలతో మొదలుపెట్టు. యాక్చువల్గా పాట పాడడము, ఆడడము అన్నీ నేర్చుకుంది నేను ఎంబీ ఫౌండేషన్లోనే. టోటల్గా నా లైఫ్లో నేను అంతా నేర్చుకున్నది ఎంబీఎఫ్లోనే. ఎంబీఎఫ్ వాళ్ళతో ఉన్న అనుబంధంతోనే నేర్చుకున్నా. నాకు ఎట్లుంటుందంటే, ఆ రోజు 99లో నేను ఎంబీఎఫ్కి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నానో ఈరోజు కూడా నేను అట్లనే ఉన్నా. సేమ్ టైం ఆ ఫ్యామిలీస్తో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నా నేను. ఎంబీఎఫ్ లోగోనే కాకుండా సపరేట్గా ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో, నాతోని నేను ఎంతమంది ఫ్యామిలీస్తో అయితే లింక్ ఉన్నాయో, నాకు కనీసం ఒక 10-15 ఫ్యామిలీస్, 10-15 మంది అమ్మలు ఉన్నారు నాకు ఎంబీ ఫౌండేషన్లో. సో అట్లా నేను ఫస్ట్ ఎంబీ ఫౌండేషన్కి రాకంటే ముందు ఒక బాలకార్మికురాలని, మీకు చాలా వరకు ఐడియా ఉంటుంది. ఆవులు కాసేదాన్ని, మేకలు ఉండేది, చెట్ల పొంటి, పుట్టల పొంటి. నాకు ఎంత కాన్సన్ట్రేషన్ అంటే, ఆవులు కాసేటప్పుడు ఒకటి చెప్తాను నేను ఈరోజు ఒక జామ చెట్టు జామకాయ చూసానంటే రేపు పొద్దున దాన్ని కంపల్సరీ తెంపుకు రావాలి నేను. అంటే అది తెంపుకొచ్చేంత వరకు నా మైండ్లో ఆ జామకాయ ఉంటుంది. సేమ్ టైంగా సీతాఫలాల టైంలో సీతాఫలాలు తెంపుకురావాలి. అప్పుడు జీడిపళ్ళు ఉండేది, జీడిపళ్ళ టైంలో జీడిపళ్ళు తీసుకురావాలి. సో నాకు ఆ కాన్సన్ట్రేషన్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది, కానీ చదువు మీద లేదు. ఎందుకంటే అది తెలియదు. అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? మేము టోటల్గా 5 అమ్మాయిలము, ఒక అబ్బాయి. అయితే మమ్మీ చనిపోయింది. మమ్మీ డెలివరీలో ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి డెలివరీ తర్వాత 17 డేస్కి చనిపోయింది. అందులో తను ప్రీమేచ్యూర్ బేబీ కూడా. అట్లా అమ్మ చనిపోయిన తర్వాత మమ్మల్ని నాన్న కూడా ఒక 10 డేస్, అమ్మ చనిపోయాక 10 డేస్ అట్లా ఉన్నారు నాన్నమ్మతోటి. తర్వాత మా నాన్న కూడా మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగినాం. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగినప్పుడు అక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఆవులు అది ఇది ఉండేది, అది పనిచేసేదాన్ని అనమాట. మా ఇంట్లో కూడా చాలా మేకలు ఉండేది. మాకు ఎట్లా ఉండేదంటే, ఒక చిన్న పూరి ఇల్లు, మధ్యలో అడ్డగోడ ఉండేది. ఆ గోడ పైన అంతా పంటలు పండినప్పుడు సంచులలో కట్టేస్తారు కదా, అట్లా ఉండేది. ఇంకా వాళ్ళపైన మొత్తం మెత్తేసేవాళ్ళు కదా, ఇత్తనాలు మెత్తేసిన గంపలు ఉండేది. ఇటువైపు మొత్తం మేకలు ఉండేది, అటువైపు పిల్లలు మేము ఉండేటట్టు. నైట్ పడుకునేటప్పుడు అట్లా పడుకున్నా తెల్లారేసరికి మేక పిల్లలు కూడా మా మధ్యలోనే ఉండేటి. ఇంకా టాయిలెట్ వేయడము, పెండ అదంతా ఉండేదన్నమాట. అలాంటి వాతావరణంలో మా అమ్మకి కొంచెం సరైన ఏమంటారు హెల్త్కి సంబంధించి ఏదో ఇష్యూ వచ్చింది. దానికి సరైన ట్రీట్మెంట్ దొరకక అప్పుడు మేము ఇప్పించే పొజిషన్లో లేమో, మరి నిజంగా తెలియదు నాకు అంత కరెక్ట్గా తెలియదు.
అప్పుడైతే మా అమ్మ హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయింది. తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఇంట్లో వదిలిపెట్టేసి హైదరాబాద్ వచ్చేసారు. మాకు అప్పుడు హైదరాబాద్ తెలియదు అనమాట. మేము అక్కడే ఉండేవాళ్ళం. మా మామయ్య కూడా 3 పిల్లలు, మేము ఒక 6గురమే, మొత్తం 9 మంది. కాకపోతే మా ఇంట్లో ఏంటంటే మా పెద్దక్కకి ఎప్పుడూ చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. నాకు తెలిసి నాకు కరెక్ట్ ఊహ కూడా లేదు ఆమెకు పెళ్ళి అయినట్టుగా. అప్పటికి ఆమె పెళ్ళి అయిపోయింది. మేము 5గురం, వాళ్ళకు 3, 8 మంది పిల్లలు ఉండేవాళ్ళం అనమాట. అమ్మమ్మ చూసుకునేది చిన్నోడిని. ఇంకా మేమంతా చిన్నగా ఉండేవాళ్ళం అనమాట పిల్లలంతా. మా ఫస్ట్ చెల్లి కొంచెం పెద్దగా, చిన్న చెల్లి ఇంకొంచెం చిన్నగా, ఇంకా డేస్ బేబీ అనమాట. అట్లుండేది. నాకు బాగా గుర్తుండేది ఏంటంటే, నా తర్వాత మా చిన్న వాళ్ళకి ఎవరికి మా అమ్మ ఫేస్ కూడా గుర్తులేదు. కొంతవరకు నాన్న కొన్ని రోజులు ఎక్కువ ఉన్నాడు కాబట్టి గుర్తుంది, కానీ ఫేస్ కూడా గుర్తులేదు. అప్పట్లో అంటే ఇప్పుడు తలుచుకుంటే బాధేస్తుంది. అప్పుడు కోపం వచ్చేది నాకు. ఊర్లో మా అమ్మమ్మల ఊర్లోనే మా అమ్మది చావు కార్యక్రమం అంతా అక్కడ చేసారు అనమాట. అయితే అక్కడ డప్పులు కొడతారు కదా చనిపోయినప్పుడు. మా చిన్న చెల్లి ఏం చేసేదంటే, ఎవరింట్లో డప్పులు కొట్టినా, ఏ కార్యక్రమానికి డప్పులు కొట్టినా మా అమ్మ వస్తుందని పోయాడు ఎగిరేది. ఆ సందర్భం ఇప్పటికీ నాకు ఇట్లా రౌండ్ అప్ అవుతా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి నిద్ర కూడా పట్టదు. అలాంటి వాతావరణంలో పెరిగాను నేను. స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళలేదు. అంటే పిల్లలు ఎవరు వెళ్ళలేదా? నువ్వు వెళ్ళలేదా? అంటే పిల్లలు వెళ్ళినారు. ఒకటేంటంటే మామయ్య వాళ్ళ ఊర్లో చిన్న స్కూల్ అది. ఇప్పుడు అంగన్వాడీ సెట్లు ఉన్నాయి, అట్లాంటి స్కూల్. ఊర్లో నుంచి వెళ్ళాలంటే తంగడపల్లి విలేజ్కి వెళ్ళాలి. ఆ విలేజ్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఏమంటారు, వాగులు దాటి అట్లా వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మా ఊర్లలో చాలా మంది ఉండేవాళ్ళు. నేను ఒక్కదానే కాదు, చాలా మంది పిల్లలు కూడా చదువుకోకుండా. మరపల్లి మండల్, మల్లికార్జునగిరి అని విలేజ్. చాలా మంది పిల్లలు ఉండేటోళ్ళు. నాకు తెలిసి అప్పట్లో మా ఊర్లో ఒక 40-45 ఇల్లే ఉండేది. అయినప్పటికీ కూడా ఇంట్లో ఉన్న పిల్లలలో ఒక 10 మంది చదువుకుంటున్నారంటే మహా గొప్ప. అందరం ఇదే పనులు చేసేటోళ్ళు. ఎక్కువగా ఈ పని ఆ పని అది ఇది. దానికి తోడు మాకు నా దగ్గరలో ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఉండేది. ఇంకోటి ఏవన్నా ఇంకొకటి ఉండేది. అలాంటి ఫ్యాక్టరీస్లలోకి వెళ్ళడం, కొంచెం పెద్ద పిల్లలు అయితే, లేదంటే ఇలాంటి పనులు చేయడమే ఉండేది అనమాట ఎక్కువగా. అప్పుడు ఇంకా ఇది ఉంటుండే కదా, ఎండాకాలం వస్తే వేపకాయలు ఏరాలి, కానుగాయలు ఏరాలి, అవి సేల్ చేసుకోవాలి, డబ్బులు వస్తాయి. లేకపోతే చింతగింజలు కొట్టాలి, మోతు కాకు తెంపుకురావాలి, అలాంటివి అన్నీ ఉంటుండే. అట్లా ఎట్లుంటుండే అంటే, నేను ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, సమ్మర్లో పిల్లలందరూ ఈ పని చేస్తే దీనికి అలవాటు పడి అక్కడ పోని పిల్లలు కూడా ఉన్నారు. స్కూల్కి వెళ్ళని పిల్లలు కూడా ఉన్నారు అన్నమాట. సో ఇది ఒక రకమైన, ఎందుకంటే పొద్దున్న లేచేది ఉండదు, ఏముండదు. మన ఇష్టం ఉన్నప్పుడు లేవచ్చు, పోవచ్చు, చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మేము పోయిన వాళ్ళని సప్పదాకా కూరుకోం కదా. ఒక చెట్టు దగ్గరకు, పుట్ట దగ్గరకు పోవాలనుకుంటాం, వచ్చేటప్పుడు బాగా ఈత పడేసి వస్తాం. ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళు కోల్పోతున్నామని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. అట్లా కూడా కొంతమంది పిల్లలు పోక బాల కార్మికులుగా తయారైన వాళ్ళు ఉన్నారు అనమాట. అంటే ఒకే టైంకి స్కూల్కి వెళ్ళడం రావడం, ఒకే టైం స్కూల్కి వెళ్ళాలి, తర్వాత పొద్దున పోతే సాయంత్రం రావాలి. ఇక్కడ ఉన్న అన్ని మర్చిపోతారు కదా, ఇవన్నీ మిస్ అవుతాడేమో. అంతా చెట్లు పుట్టలు, గోళీలు, గిల్లి దండాలు అన్నీ ఆడినాం మేము. ఈవెన్ కాలు కింది కట్టే గేమ్స్ ఆడే తలకాయలు వలగొట్టుకున్న వాళ్ళం కూడా ఉన్నాం అనమాట. అట్లా అవన్నీ మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ లో కొంతమంది మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏ వయసు వరకు అట్లా వెళ్ళావు? నేను 9 years వరకు వెళ్ళినాక, 9 years 10 years 9 years 10 కూడా కాదు, నాకు తెలిసి 9 years. అంటే ఆవులు, బర్రెలు? ఇంకా బర్రెలు లేవు మాకు, ఆవులున్నా మేకలు. ఆ రెండింటిని కాసేదానివా? నేను ఆవులు కాసేదాన్ని, మేక కాసేదా కాదు. కొన్ని రోజులు మేకలు కాసిన, కానీ వాటిని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసారు, వేరే వాళ్ళ దగ్గర మర్చేసారు వాటిని. తర్వాత ఆవులు ఉండేది. ఆవును కూడా ఎందుకు పర్టికులర్గా ఎందుకు ఇవ్వలేరు అంటే, మా తమ్ముడికి పాలు కావాలి. వాడికి రోజు మదర్ మిల్క్ లేదు కాబట్టి తమ్ముడికి పాలు కావాలనే ఒక ఉద్దేశంతో ఆవులు ఉండేది అనమాట. ఆవులు కాసేదాన్ని. ఇప్పుడు ఎంవిఎఫ్ ఎప్పుడు పరిచయం? ఎంబీఎఫ్ ఏమైందంటే ఇట్లానే నేను ఇదే కొనసాగుతున్నా. ఎంబీఎఫ్లో ఏం చేస్తుండ్రంటే, అప్పుడు విలేజ్ టు విలేజ్ సర్వేలు చేసారు. సర్వేలు చేసిన తర్వాత ఏంటంటే, ఒక విలేజ్లో 3 days క్యాంప్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళు. 3 days క్యాంప్స్లో ప్రోగ్రాంలో మా ఊర్లో ఒక్కరోజు పెట్టారు. మా ఊర్లో ఎందుకు ఒకరోజు పెట్టినారంటే, మాది చాలా చిన్న విలేజ్, 45 అంటే చాలా ఎక్కువ. తిప్పి కొడితే ఒక 4-5 కులాలు ఉంటాయి, అంతకు మించి ఉండవు. అట్లా అక్కడ క్యాంప్ వేసినప్పుడు మా ఊర్లో సర్పంచ్ గారు అట్లా ఉంటారు కదా, మా దగ్గర ఇట్లా పిల్లలు ఉన్నారు, తల్లి చనిపోయింది, తండ్రి పట్టించుకోవట్లేదు, ఇట్లా తిరుగుతారు అట్లా తిరుగుతారు, ఈ తల్లిదండ్రులు ఉన్న పిల్లలు కూడా బాల కార్మికులుగా ఉన్నారు అని కొంచెం ఆయన చెప్పిండు అనమాట. చెప్పినప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు
ఎంబీఎఫ్ వాళ్ళు కూడా చాలా ఏమంటారు ఆకర్షితంగా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. అప్పట్లో ప్రైజ్లు ఇవ్వడం అనేది గొప్ప. 15th August ఎవరో ఒక ప్రైజ్ పట్టుకొని వస్తేనే చాలా హ్యాపీగా, పలానోడికి పెన్సిల్ ప్రైజ్ వచ్చిందంట, గ్లాస్ ఫైట్ ప్రైజ్ వచ్చిందంట, చెంచాస్ ప్రైజ్ వచ్చినా గానీ అది ప్రైజ్ కింద ఊరు ముచ్చట అనమాట. సో అట్లా ఎంబీ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు, ఆటల పోటీలు, పాటల పోటీలు అన్ని పోటీలు పెట్టి వీళ్ళు కూడా గిఫ్ట్లు ఇచ్చారు. అక్కడ పోయినాం మేము కూడా పోయినాం. కాకపోతే నేను ఇలాంటి దానిలో పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే నాకు మైండ్ చాలా అట్లా బిజీ ఉందన్నమాట, క్లమ్జీగా. అక్కడ నుంచి ఇంకా రాలే, నేను మమ్మీని కోల్పోయిన విషయంలో నుంచి బయటికి రాలే. సో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే చూసి వచ్చిన తప్పితే ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. కాకపోతే చేసిన వాళ్ళని చూసి ఎంజాయ్ చేసినాం. అట్లా మమ్మల్ని ఐడెంటిఫై చేసి మా ఇంటికి వచ్చి, మీకు ఐడియా ఉంటుంది ప్రకాష్ గారు ఉన్నారు కదా, ప్రకాష్ గారు తన టీంతో పాటు మా ఇంటికి వచ్చినారనమాట. మా ఇంటికి ఒక్కసారి రాలేదు, మా ఇంటికి ఒక 1 monthలో కనీసం ఒక 15 times మా ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే మమ్మల్ని స్కూల్కి పంపించమని అడుగుతుంటే మా వాళ్ళకి ఏంటంటే అప్పట్లో ఊర్లలో పక్క వాళ్ళని మనోళ్ళని నమ్మేది తప్పితే పక్క ఊరని నమ్మేది కాదు. అప్పట్లో ఇంకొక నానుడి కూడా ఉండేది, పిల్లల్ని ఉండయి అదే మాకు సింగూర్ ప్రాజెక్ట్ దగ్గర ఉంటుంది, పిల్లల్ని కొండపోయి సింగూర్ ప్రాజెక్ట్ కి ఆవుతిస్తున్నారట. దానిలో అదేమంటారు మూఢనమ్మకాలు, గిద్దెడు ఆవజున్నలు ఎన్ని ఉంటాయి అంతమంది పిల్లల్ని అడిగిందంట అది. అట్లాంటి కొన్ని ఉండేవి అనమాట మూఢనమ్మకాల ముచ్చట్లలో. పక్కనే నమ్మడం చాలా కష్టం. అయితే మా మా అమ్మమ్మకి ఏంటంటే ఇదే టీంలో సంగమేష్ గారు అని ఇంకొక అతను ఉండే, మా పక్క ఊరు అనేది కూడా. ఆ సంగమేష్ సార్ ఏం చేస్తారంటే జంగముళ్ళు వాళ్ళు, తర్వాత ఆయన మీద నమ్మకంతో వీళ్ళందరికీ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది మా అమ్మమ్మ. ఏంటంటే నా పిల్లలకి ఏమన్నా అయితే మీ ఇంటికి అడుచు కూర్చుంటా అని అట్లా అరిచేసి వాళ్ళ మీద కోపంతో నన్ను క్యాంపుకి పంపించారు. అంటే నేను మా అక్క ఇద్దరం వచ్చినాం అనమాట. అట్లా 1 month తర్వాత మేము వాళ్ళు చెప్పిన మాటలో వచ్చినాం. కాకపోతే వచ్చే రోజు నాకు చాలా పెయిన్ అనిపించింది. వచ్చే రోజు ఎట్లా అంటే ఫస్ట్ నేను జీప్ ఎక్కిన ఫస్ట్ టైం, అప్పటి వరకు ఎక్కలేదు. ఆ జీప్ ఎక్కి తర్వాత కార్నర్లో కూర్చొని మా ఊరే ఏమంటారు మా విలేజ్ పొలిమర దాటిపోతుంటే మళ్ళీ వస్తామో రామో అన్న ఫీలింగ్. అంటే వీళ్ళకి ఎంతున్నా నా మైండ్లో కూడా అంతే ఉంది. మా ఊరికి ఎటు పోవాలన్నా ఒక వాగు ఉంటది, ఎటు పోవాలన్నా 4 మూలల ఏ ఊరికి దాటాలన్నా ఒక వాగు ఉంటది. ఆ వాగు దాటుతుంటే ఫీలింగ్స్ అసలు దాటొచ్చో లేదు కదా, ఈ బాగా దాటిపోతుంటే మళ్ళీ ఇంటి లోపలికి వస్తామా లేదా అట్లాంటి ఫీలింగ్స్ అనమాట. అది అంటే నేను ఎక్కడున్నా కొంతవరకు అనుబంధంగా ఉండడానికి దాంతో ఏదో నాకు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాను నేను. అట్లా నాకు చాలా ఫీల్ అనిపించింది. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మమ్మల్ని మర్పల్ క్యాంప్లో పెట్టారు కొన్ని రోజులు, చాలా 15 days 20 days. ఆ 15-20 daysలో అప్పుడు రాణి కుందిని గారు కలెక్టర్గా ఉన్నారు, నాకు ఐడియా ఉంది. రాణి కుందిని గారు కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు మెట్రిక్ మేళా అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఓన్లీ మా క్యాంప్ పిల్లలే మెట్రిక్ మేళా అని ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అస్సలు నాకు లేదు ఉండాలనిపిస్తలేదు. ఎటు తిరిగి ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ వెళ్ళిపోదాం అని ఆలోచనలో ఉన్నాను. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే నేను అంత దూరం ఎప్పుడూ రాలేదు. మహా అంటే సదాశివపేట వచ్చాను, సదాశివపేట కూడా నడుచుకుంటూ పోయినాను నేను. కాకపోతే ఈ ఆటోలలో బస్సులలో తిరగడం చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ. మా మామయ్య సైకిల్ ఉండేది, సైకిల్ మీద తిరిగినా నేను, అప్పుడప్పుడు ఎడ్ల బండిలో తిరిగినాను. అట్లా తిరిగినాం కానీ ఇట్లా తిరగలేదు. కాబట్టి ఒకవేళ ఇక్కడికి వెళ్ళిపోతే ఎట్లుంటుందో అన్న ఆలోచనతోనే పోలేను. కాకపోతే ఎట్లా ఉండేదంటే ఒక టవాల్ తీసుకొని వెళ్ళిపోయి ఒక చెట్టు కింద గట్టిగా వండుకునేదాన్ని, మంచిగా తినేసి వెళ్ళిపోయేదాన్ని. వీళ్ళందరూ వెతుక్కుంటూ వచ్చేలోపు ఏదో ఒక చెట్టు కింద నిద్రపోయి ఉండేదాన్ని, మళ్ళీ నా నిద్రలోకి లేపుకొని వచ్చేటోళ్ళు అనమాట. సో అట్లా ఒక 1 week జరిపిన తర్వాత ఆ 1 week తర్వాత ఈ మెట్రిక్ మేళాలో బిజీ అయిపోయినా నేను. ఈ మెట్రిక్ మేళాలో నాకు ఇచ్చిన ఇదేంటంటే పిల్లలందరూ ఎంత వెయిట్ ఉన్నారో నేను జోకాలి, నా పని అదే. జోకి ఆ మేడం వచ్చినప్పుడు అన్ని చూస్తుంది అనమాట. చూసినప్పుడు నేను మేడంకి సరైన ఆన్సర్ చెప్పాలి. నువ్వు దానికి నాకున్న డ్యూటీ అది. అక్కడ ఉన్నాను మెట్రిక్ మేళా అంటే అది. మెట్రిక్ మేళాలంటే పిల్లలు కొంతమంది వెయిట్ చూసేవాళ్ళు, కొంతమంది హైట్ చూసేవాళ్ళు, కొంతమంది ఆడేవాళ్ళు, కొంతమంది వంటలు చేసేవాళ్ళు, ఎవరికి వచ్చింది వాళ్ళు చెయ్యాలి. కాకపోతే ఇది కూడా ప్రాధాన్యత అనమాట. మాకు ఎవ్రీడే రివ్యూ ఉండేది. రివ్యూలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేసినాం, ఒకవేళ మమ్మల్ని ఎవరైనా టీచర్ గద్దించిండ్రా,
దగ్గరికి తీసుకున్నారా, ఒకవేళ గద్దిస్తే ఎందుకు గద్దించారు అనేది కూడా మేము ఓపెన్ గా చెప్పుకునేది అనమాట రివ్యూలో. మాకు రివ్యూ అనేది ఎట్లా అంటే మమ్మల్ని మేము ఎంత నిజాయితీగా ఉన్నామో చూసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉండే అక్కడ. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు మీరుండగా నన్ను కొట్టిన అక్క నేను ఎట్లా చెప్పగలుగుతా, కానీ ఇప్పుడు చెప్పలేదు, కానీ అప్పుడు చెప్పినా నేను. అంటే అది ఎంత నిజాయితీ ఉన్నట్టే కదా నేను. అక్కడ మాకు ఆ ఛాయిస్ ఉండదు అనమాట. రివ్యూలో కొంతమంది పిల్లల కళలు బయటపడతాయి. ఎట్లా బయటకు పడతాయి అంటే ఇప్పుడు నువ్వు పాడినప్పుడు నేను పాడాలి, నాకెందుకు రాదు నేను పాడాలి అన్నట్లు ఉంటుంది అనమాట. లేదు ఇంకొకరు ఒక క్వశ్చన్ చెప్తే దానికి ఆన్సర్ చెప్పాలి. లేదు ఒకరోజు ఎవరికి ఏమి రాకపోతే ఓన్లీ మా కుటుంబం ఎట్లుంటుంది మేము ఎట్లుంటాం చెప్పుకొని కూర్చునేటోళ్ళం, అట్లుండేది అనమాట. సో అట్లా రివ్యూ ఇంకా ఎలాంటి కళలు బయటకు వచ్చేవి? అదే బాగా పిల్లలంటే ఇప్పుడు మా ఊర్లో ఉన్న నా స్నేహితులు వేరు, ఇక్కడ విలేజ్ నుంచి ఒక్కొక్క విలేజ్ నుంచి వచ్చిన స్నేహితులు వేరు. అప్పుడు ఎక్కువ ఏంటంటే వ్యవసాయ పనుల నుంచి వచ్చేవాళ్ళు పిల్లలు కాబట్టి వ్యవసాయ పనుల పాటలు ఎక్కువ పాటలు. అప్పట్లో నా చిట్టి చేతుల పాట రాణి కుందిని గారి దగ్గర పాడింది నేనే ఫస్ట్ టైం అక్కడ ఆ 20 days మరపల్లి క్యాంప్ లో ఉన్నందుకు ఆ 20 days లో మెట్రిక్ మిల్లులో పాల్గొన్నాను నేను. ఈ పాట పాడగలిగాను. మొదటిసారి నేను పాట పాడింది నా ఎంబీఎఫ్ లో రివ్యూలో అయితే, రెండోసారి అంటే స్టేజ్ మీద నిలబడ్డాను అంటే రాణి కుందిని గారి టైంలో అప్పుడు ఆ కలెక్టర్ గారి ముందు పాడాను. అదే నా చిట్టి చేతులు పాట అందరికీ తెలుసు. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్నినానయ్యో, నన్ను గన్నా వాళ్ళకు 7 ఏళ్ళప్పుడే దూరమయ్యానే, దొరగారి ఇట్లా కొట్టము కాడికి చేరువయ్యానే, నే చేరువయ్యానే. ఈ పాట చాలా మంది పేరెంట్స్ అందరు ఏడ్చినారు. సో ఆ అటాచ్మెంట్ నేను సింపుల్ గానే పాడినా, నేను పెద్ద గొప్ప పాడినాను కాదు, నేను సింపుల్ గా పాడినా కానీ పేరెంట్స్ చాలా మంది ఏడ్చినారు. ఈవెన్ నేను స్టేజ్ మీదకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నన్ను పట్టుకొని ఏడ్చిన పేరెంట్స్ ఉన్నారు. అట్లా అది అది చాలా లైఫ్ లో నాకు టర్నింగ్ మూమెంట్ అది, అంటే పాట విషయంలో. ఆ తర్వాత పాటల మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఏమైపోయిందంటే మాకు అక్కడ అది షార్ట్ టర్మ్ క్యాంప్, అక్కడ నుంచి మమ్మల్ని ఆలూరు క్యాంపుకి పంపించారు. ఆలూరు క్యాంప్ ఎట్లుంటుందంటే మేము మరపల్లి క్యాంప్ ఏంటంటే ఒక షెడ్, పెద్ద పెద్ద క్యాంపస్. ఇప్పుడు ఏమంటారు 40 ఎకరాలు 50 ఎకరాలు అంటారు కదా, అట్లా అది కూడా చాలా పెద్ద క్యాంపస్. అది ఎప్పుడో మార్కెటింగ్ యార్డ్ ఉండేదంట, ఆ మార్కెటింగ్ ఏదో నడవలేదు, అది దాన్ని వీళ్ళు ఇచ్చేసినారు, క్యాంప్ పెట్టినారు. ఇక్కడికి వచ్చేసరికి క్వైట్ అపోజిట్. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఇంచుమించు 400 మంది పిల్లలు ఉన్నారు మా ఎంబీఎఫ్ లో. మళ్ళీ అది ఏమన్నా పెద్ద సెక్యూర్గా ఉండంటే ఏం సెక్యూర్గా లేదు, ఓన్లీ కోళ్ళ ఫారం. అది మీకు ఐడియా ఉంటుంది కోళ్ళ ఫారాలు ఎట్లుంటాయి అని చెప్పేసి. వెళ్ళిపోవడానికి ఎన్ని ఛాన్సెస్లు ఉంటాయంటే ఎవ్వరు పట్టుకోవడానికి లేదు. నువ్వు 100 మంది సెక్యూరిటీ పెట్టి నా టైంలోకి వెళ్ళి అందులోకి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అంతే. మనకు అప్పుడు ఎంబీఎఫ్ లో కూడా ఏమంటారు బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, బయటకే వెళ్ళే వాళ్ళం. అప్పుడు కూడా పిల్లలందరూ జతలు పట్టుకొని డబ్బాలు పట్టుకొని ఆ సిచ్యువేషన్ బాగా ఎంజాయ్ చేసినాం అనుకో మేము కూడా. అక్కడ క్లాసులు ఉండేటివి అన్ని ఉండేటివి కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. నేను మరపల్లిలో ఉన్న టీచర్లకి కొంత అలవాటు పడిపోయినా, కానీ ఇక్కడ ఉన్న టీచర్లకు అలవాటు పడలేకపోయినా. ఎందుకు అలవాటు పడలేకపోయినా అంటే అక్కడ 60-70 మంది పిల్లలు ఉండేటోళ్ళు, ఇక్కడ 400-450 మంది దగ్గరలో ఉన్నారు అప్పుడు పిల్లలు. అందరు ఆడపిల్లలే. నేను ఇప్పుడు ఆలోచిస్తే ఎట్లుంటదంటే ఇంచుమించు ఇప్పుడు నేను అట్లున్న అక్క వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అప్పుడు ఎప్పుడు రివ్యూలో లైన్ లో నిలబడితే ఈ క్వశ్చన్ నుంచి ఆ క్వశ్చన్ మీకు ఎప్పుడన్నా చూడవచ్చు కూడా మీరు ఎంబీ ఫౌండేషన్ ని చూస్తే, ఈ కొన నుంచి ఆ కొన వరకు పిల్లలు నిలబడేటోళ్ళు కనీసం ఒక 20 లైన్లు ఉండేటోళ్ళు, ఎంత ఇట్లా కనబడేటోళ్ళు అనమాట. సో ఫస్ట్ నిలబడేటోళ్ళం. అక్కడ నాకు వాళ్ళని అర్థం చేసుకోలేను, వాళ్ళతో మాట్లాడలేను, బోర్ కొట్టేది, చదవాలనిపించేది కాదు. మాకు పోగానే ఫస్ట్ ఒకటి న్యూ గ్రూప్ అని పెడతారు. ఆ న్యూ గ్రూప్ లో కొత్త పిల్లలు ఎవరెవరైతే వచ్చిరో వాళ్ళందరూ జాయిన్ అవ్వాలి. నేను కూడా అందరిలో నేను, కాకపోతే నేను అసలు వినేదాన్నే కాదు. నేను అప్పుడు దాకా 3 పూటలు కరెక్ట్ గా తినేదాన్ని, పడుకునేదాన్ని, నా పని అది. తర్వాత ఒకరోజు టీచర్ వచ్చింది, సావిత్రి టీచర్ అని ఒక ఆవిడ ఉండే. ఆవిడ పిలిచి దగ్గర తెలిసి నువ్వేం చేద్దాం అనుకుని వచ్చినావు క్యాంప్కి, నీకోసం ఎంత కష్టపడుతూ వచ్చినావు, నువ్వు ఎంతమంది కష్టపడ్డారు అని ఆమె కొంచెం మాట్లాడింది అనమాట. మాట్లాడితే కూడా నన్ను ఎవరు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని, నా క్వశ్చన్ ఇదే, నన్ను ఎవరు తీసుకురమ్మన్నారు, నేను వస్తానా రానన్నా కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఉల్టా క్వశ్చన్స్ తప్పితే నేను ఆమెకు ఆన్సర్ ఇవ్వలే.
అట్లా కూడా భరించేసి ఏం చేసారంటే మళ్ళీ అందులో కూడా సాయంత్రం పూట రివ్యూ ఉంటుంది, ఏ క్యాంపులో అయినా రివ్యూ ఉంటుంది. ఈ రివ్యూలో ఎవ్రీడే నా మీద కంప్లైంట్స్ ఉన్నాయి, ఎవ్రీడే నా గ్రూప్ ఎంత అందరు. ఎందుకంటే మల్లీశ్వర్ వల్ల మా క్లాస్ డిస్టర్బ్ అవుతుంది, నిజంగానే డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే 4 గ్రూప్ లో కూర్చుని అనుకో వాళ్ళందరూ జరిపినాడు వండుకుంటుంటే పడుకోవడమే నా పని కాబట్టి అట్లా డిస్టర్బ్ అవుతుంది అని ఇది చేయడంతో నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయినారు. ఆ ఫ్రెండ్స్ తోటి ఇది మళ్ళీ తర్వాత పారిపోవాలని ప్లాన్లు, తర్వాత పోయి చెట్టు కింద పారిపోలే, ఎప్పుడు పారిపోనా ప్లాన్ మాత్రం గట్టిగా వేస్తుండే. కానీ నా ప్లాన్ ఎంత వరకు ఉంటది అంటే పారిపోవడం అంటే యువతలకి ఈ క్యాంప్కి వెళ్ళి ఇంకో చెట్టు కింద పోయి పడుకొని రావాలి. పోయేటప్పుడు మాత్రం టవాల్ పట్టుకుపోతుంటే ప్రశాంతంగా ఒక టవాల్ వేసుకొని గట్టిగా పట్టుకొని మళ్ళీ వీళ్ళు ఒక 4-5 రోజులు సార్లు ఎతికారు. తర్వాత నన్ను ఐడెంటిఫై చేసి ఎటు పోదులే మళ్ళీ పడుకొని సపడదాకా వస్తుంది అన్న ఫీల్ తో ఉండిపోయినారు. చాలా మంది పిల్లలు పారిపోయే వాళ్ళు పట్టుకొచ్చేటోళ్ళుగా నేను ఎప్పుడు పారిపోవాలని ప్లాన్ వేసేదాన్ని. కొన్నిసార్లు ఏమనేటోళ్ళు అంటే నువ్వు పారిపోవాలని ప్లాన్ వేస్తే నీ ప్లాన్ నువ్వు చెయ్యవు కానీ నీ ప్లాన్ పక్క వాళ్ళు చేస్తారు, నువ్వు వేరే వాళ్ళకి ఇది చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి నా ఫ్రెండ్సే చెప్పేటోళ్ళు అక్కడ. సో అట్లా ఏంటంటే మళ్ళీ అక్కడ కూడా కల్చరల్ గ్రూప్ ఒకటి ఉండేది. నేనే ఒకరోజు ఏం చేసిన, శోభా మేడం అని మా గ్రూప్ టీచర్ చెప్పేది. ఆవిడ నువ్వు వింటలేవు ఇక్కడ అంటే నేను కల్చరల్ గ్రూప్లోకి పోతా, నేను ఇంట్లో చదువు అని చెప్పిన. అప్పుడు కల్చరల్ గ్రూప్లోకి పోయినప్పుడు అప్పుడు పాడడం ఆడడం, నేను డప్పు వాయించడం నేర్చుకున్నా అక్కడ. అట్లా వాయించడము అట్లా చేసేదాన్ని అనమాట. అయితే మాకు ఎట్లుండేదంటే తప్పని పరిస్థితుల్లో నేర్చుకున్నా నేను ఫస్ట్ స్టడీ. ఎట్లుండేదంటే మా ఈ కోళ్ళ ఫారాలు ఎంత దూరం ఉంటే అంత పొడవు, మొత్తం తోరణాలు ఉండేటి, తోరణాలు చార్ట్స్ బొమ్మలు అన్నీ ఉండేటి, అన్ని అక్షరాలు పదాలే. అయితే ఎట్లుండేదంటే మేము ఫస్ట్ అక్కడంతా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన పిల్లలం కాబట్టి మా పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి పేర్లే నేను ఫస్ట్ నేర్చుకునే పదం కలవర. అయితే ఒకరోజు రివ్యూలో లేసేసి నేను చెప్పినాను అనమాట, రివ్యూలో లేచి నువ్వేం నేర్చుకునే రోజు అంటే కలవర నేర్చుకున్నా నేను అని చెప్పిన. అయితే అప్పుడు మాకు క్యాంప్ ఇన్ఛార్జ్ గారు శాంత అని ఒక మేడం ఉండే. ఆ శాంత మేడం ఏమన్నదంటే నువ్వు చాలా గుడ్ గర్ల్, ఒక్కరోజే 4 అక్షరాలు నేర్చుకున్నావు అన్నది నన్ను. నేను 4 అక్షరాలు నేర్చుకోవడం ఏంది అని చెప్పేసి అంటే, నువ్వు అక్షరాలే కాదు తలకట్టు కూడా నేర్చుకుంటున్నావు, నువ్వు నీకు గుణింతాలు కూడా వస్తాయి, తొందరగా వస్తాయి నీకు, నువ్వు చాలా క్లెవర్గా, కాకపోతే పెట్టవు నువ్వు దృష్టి, నువ్వు చూడు ఒక రోజు అరగంట సేపు కూర్చుంటే నువ్వు 4 పదాలు నేర్చుకున్నావు అట్లా అని నన్ను ఆమె ఇది చేసేదన్నమాట. ఆ తర్వాత పొద్దున్న లేవగానే ఆ తోరణాలు చూడాలి, ఎవరెవరు ఏ అక్షరం రాసిరు, ఏ పదం ఉంది, మొత్తం అట్లనే ఉండేదన్నమాట. మళ్ళీ ఇట్లా జరుగుతున్నప్పుడు టీచర్ దగ్గర ఎవరు పడుకోవాలి క్వశ్చన్, టీచర్ దగ్గర పడుకోవడం ప్రివిలేజ్, టీచర్ దగ్గర పడుకోవడం అనే ప్రివిలేజ్ అనమాట. అప్పుడు నేను చాలా దానికి ఎప్పుడైతే టీచర్ దగ్గర పడుకోవడం అంత ఇష్టం అందరికి అంటే ఎవరి గ్రూప్ టీచర్, ఏ గ్రూప్ టీచర్ అయినా సరే, ఏ గ్రూప్ టీచర్ ఆ గ్రూప్ పిల్లల దగ్గరే పడుకోవాలి. ఓకే, వాళ్ళ రూల్ ఎట్లా ఉంటదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిల్లలు వాడుకునేటోళ్ళు అనమాట వాళ్ళ దగ్గర. అది కూడా అనుభవించినాం మేము. అంటే అక్కడ ఎన్ని నేర్చుకున్నాం అనే దానికి అసలు కొన్ని రోజులు చెప్పొచ్చు, అది ఎంత ఒడవని ముచ్చట అంటారు కదా, అట్లుంటది అనమాట. ఆ టీచర్ దగ్గర పడుకునేటప్పుడు నేను ఆ రోజు టీచర్ దగ్గర పడుకోవాలి, నాకు చక్కగా పడుకోవడం రాదు, నేను పడుకోవాలి. అయితే నాకు ఎంత టెన్షన్ ఉందంటే, టెన్షన్ ఉంది, ఆనందం ఉంది. ఈ రోజు నేను టీచర్ దగ్గర పడుకోవాలని చెప్పేసి ఆ రోజు నేను టీచర్ దగ్గర పడుకున్నా, సూపర్ గా పడుకున్నా, నిద్రపోయినా. పొద్దుగా లేచి అన్నది, ఏంటే భయపడి పడుకున్నావా నువ్వు, దూరం పడుకున్నావు ఏంటంటే, నిజంగా నాకు తెలియదు టీచర్, నేను పడుకున్నా అని చెప్పిన. నేను ఎందుకు పడుకున్నాను తెలియదు కదా, ఆ టీచర్ దగ్గర పడుకోవడం నాకు చాలా ప్లస్ అయింది. నేను ఆమె ఒక మాట ఏమనిందంటే, నువ్వు బాగా చదివితే రోజు నా దగ్గర పడుకోవచ్చు అన్నది. నేను దానికోసం చదువు నేర్చుకున్నా, రోజు నా దగ్గర పడుకోవచ్చు అనే పదము నాకు చాలా ఇప్పటికే ఆ టచ్ నచ్చింది అనమాట. అంటే ఆ టచ్ నచ్చింది. నేను ఒక చదువు అమ్మలాగా అనిపించింది. అప్పట్లో ఏం ఫీల్ అయినా తెలియదు కానీ ఆ టీచర్ అన్న పదం, ఆ పదం నాకు నచ్చింది ఇప్పటికీ. నువ్వు బాగా చదువుకుంటే నా దగ్గర రోజు పడుకోవచ్చు అంటే, నేను రోజు పడుకోవాలనుకున్న కోరిక కోసం అన్నా చదువుతాను కదా, అట్లా నేర్చుకున్నాను. ఆ చదువు కూడా ఎట్లా అంటే పప్పులు, శనగలు, పల్లీలు ఈ వీటితో కూడా నేర్పేటోళ్ళు అనమాట. 1, 2 పెట్టాలంటే 1 పెట్టాలంటే ఇట్లా పెట్టాలి, 2 ఇట్లా పెట్టాలి. స్టోర్లోకి వెళ్ళి తీసుకొచ్చేదాంట్లో వాళ్ళము సగం తిని సగం లెక్క పెట్టేటోళ్ళం. అట్లాంటి పనులు కూడా చేసినాను. అట్లా మెల్లమెల్లగా స్టడీకి అలవాటు పడ్డా. ఆ తర్వాత నేను కూడా కల్చరల్ టీంలలో వర్క్ చేసిన. అప్పుడు భూమి తల్లి బిడ్డలం నాని నాటిక ఉండేది. ఆ నాటికలలో విలేజ్ టు విలేజ్ వెళ్ళి పిల్లలు చదువుకోవాలని చెప్పేసి, తర్వాత పాటలు పాడి,
ఆటలాడి 3 రోజుల క్యాంపులలో ఉండి మెయిన్ పాత్రలు నేను పోషించి చాలా గొప్ప గొప్ప స్టేజెస్ చేసినాను నేను. ఎట్లా అంటే ఒక విలేజ్కి వెళితే ఆ విలేజ్లో ఇప్పుడు రావట్లేదు కానీ ఆ విలేజ్లో ఒక డప్పు సాటింపు ఉండేది కదా అప్పట్లో. ఆ డప్పు సాటింపు వేస్తే ఆ విలేజ్కి వెళ్తే ఒక రౌండ్ అప్ కూర్చునే వాళ్ళు. అక్కడ కూడా ఒక రివ్యూ భాగమే. అందరు కూర్చుంటే మిడిల్లో నిలబడి మనం పాటలు పాడాలి, ఆ భూమి తల్లి బిడ్డలం అనేది నాటిక వేయాలి, పిల్లలు చదువుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పడం, సమాచారాన్ని ఆ నాటిక ద్వారా ఇవ్వడం కోసము ఎంత తాపత్రయపడేటోళ్ళము. సో అట్లా చేసి అట్లా 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 ఉన్నాను అనమాట నేను. అట్లా ఎంబీఎఫ్లో చదువుకున్న రోజులలో 6 నెలలు క్యాంప్లో ఉంటే 6 నెలలు బయట ఉన్నా. ప్రతి విలేజ్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చాలా విలేజ్లు తిరిగిన. అట్లా అట్లా కూడా నేర్చుకున్నా. కాకపోతే ఏంటంటే మాకు రివ్యూలో ఈ కల్చరల్ టీంకి వెళ్ళినా కానీ సాయంత్రం మేము చెవిలే ట్రైనింగ్ సెంటర్లో ఉండేది. ట్రైనింగ్ సెంటర్లో ఉంటే ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు అక్కడ కూడా స్టడీ చెప్పేవాళ్ళు అనమాట. మీరు మర్చిపోతారు, అట్లా కాదు, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా చేయాలి అట్లా అని చెప్పేసి. కల్చరల్ టీంలో ఏమేమి నేర్పించేవాళ్ళు పాటలు అన్నీ? కల్చరల్ టీంలో భూమి తల్లి బిడ్డలం నాటకేసినప్పుడు నా పాత్ర ఎంత వరకు ఉంటుందో ఆ స్కిట్ నేర్చుకున్నాను. తర్వాత పాటలు నేర్చుకున్నా. అందులో పాటలు అందులో నేను ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఆలూరు క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఒక పాటకు నేను చాలా అట్రాక్ట్ అయినా. ఎట్లా అంటే ఒక పాట నాకు అంత కరెక్ట్ ఐడియా ఉండగా, బాల కార్మికులాము మేము ఈ బాల్య వయసుల్లోనే బాధపడుతున్నట్టి బాల కార్మికులాము మేము, తల్లి చంటి పాలు మరిచేద వెంటనే దొరవప్పు కిందికి పసులెంటదో లేరు, దొరవప్పు కిందికి పసులెంటదో లేరు. సో అట్లా అట్లా బాల కార్మికులు అనే పాట. తర్వాత అప్పట్లోనే ఏడానున్నాదో ముత్యాల నా పల్లె ఎట్టాగున్నారో ననగన్న నా తల్లి, ఈ పాట. తర్వాత ఈ స్కిట్లోకి వస్తే ఒక పాట ఉంటుంది, గర్జించర యువకుడా గలబెత్తే ఓ యువతి, పల్లెలోన పనులు చేసే పిల్లల చదివించాలని పల్లెలను మేలు కొలుపుదా, కన్నీళ్లకు కథ ముగించుదా. అందులో నాకు ఆ పాట అంతా బాగుంటుంది. అంతకంటే బాగా ఇంకొక పాట బాగుంటుంది, ఈ పిల్లల రేపటికి కాబోయే పౌరులు, మన సంపద ఈ పిల్లల మబ్బులలో తారలు, పొడిసేటి పొద్దోలే ఇంటింటికి వెలుగులు, ఆరిపోవుటన్యాయమురా చేరదీసి వెలుగు నింపరా. ఈ చరణం కోసం ఆ పాట మొత్తం నేర్చుకున్నాను. నాకు భలే నచ్చింది అనమాట. సో అట్లా చాలా పాటలు నేర్చుకున్నా. అంటే నాకు ఎంబీఎఫ్ లో ఉన్నన్ని రోజులు ఇప్పటి వరకు కూడా ఎంబీఎఫ్ లో ఏదైనా కొత్త పాట వచ్చిందంటే కంపల్సరీ నేర్చుకుంటాను. ఇదంతా ఒక ఎత్తు అయితే అప్పట్లో వస్తున్నాం వస్తున్నాం అనే పిల్లలం అనే పాట చాలా ఫేమస్ అనమాట. దానికి తిరుగులేదు. ఇంకా నువ్వు పాడుతున్నప్పుడు విన్నాను, నాంపల్లి గ్రౌండ్స్ లో పాడుతున్నప్పుడు. అయితే అప్పుడు మాకు విజిటర్స్ వచ్చేవాళ్ళు, చాలా మంది విజిటర్స్ వచ్చేవాళ్ళు. అప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర కేస్ స్టడీస్ జరిగే వాళ్ళు, పాటలు పాడించుకునేటోళ్ళు. నేను ఎంబీఎఫ్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ మనీ 500 రూపాయలు వచ్చింది. 500 రూపాయలు అప్పట్లో 500 రూపాయలు చూడడం అంటే మహా గొప్ప. ఎందుకంటే ఒక స్పూన్ చాలా గొప్ప గిఫ్ట్ అని ఫీల్ అయినప్పుడు 500 రూపాయలు నా ఫీలింగ్ ఎట్లుంటది అట్లా. సో 500 రూపాయలు గిఫ్ట్ కూడా తీసుకున్నాను నేను, ఆ గిఫ్ట్ మనీ. అప్పుడు అట్లా ఇది చేసినప్పుడు ఈ పాటలు ఈ ఆటలు ప్రతిదానికి ఆట. మేము ఇంకొకటి ఏంటంటే ఆటలు కూడా సరదాగానే ఆడినాం, కానీ ఆటలలో కూడా అక్షరాలు నేర్చుకున్నాము.